సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ సంపదకు 10 రెట్లు ఎక్కువ ఆదాయం అందబోతుంది. నీ సాయి ప్రేమతో ఇస్తున్న ఈ రూపాయిని తీసుకో. నీ జీవితంలో వచ్చే అతి పెద్ద మార్పుని నువ్వు గమనిస్తావు. ఎప్పుడైతే నువ్వు ఈ రూపాయిని నా చేతుల మీదుగా అందుకుంటావో ఆ సమయం నుండినే నీ సంపద 10 రెట్ల ఆదాయంగా నేను మారుస్తాను. అప్పుడు నీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టమైనా సరే దూరం అవుతుంది. అలాగే నీకున్న అతిపెద్ద సమస్య, డబ్బు సమస్య దూరం అవుతుంది. అప్పటి నుండి సంతోషంగా ఉండడానికి నీకు అవకాశం అనేది కలుగుతుంది. ఎన్నో రోజులుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నావు. ప్రతి సమస్యని నా ముందు పంచుకుంటున్నావు. నీ జీవిత సమస్య ఒక డబ్బుతో ముడిపడి ఉంది. కాబట్టి ఈరోజు నమ్మకంతో, శ్రద్ధ భక్తులతో నేనిచ్చే ఈ చిన్న కానుకని నువ్వు తీసుకోగలిగితే ఇక మీదట ఎలాంటి డబ్బు సమస్య లేకుండా నువ్వు జీవితంలో సంతోషంగా ఉండడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాదు, ఎవరి నుండి అయితే నువ్వు ఇంతవరకు ఇబ్బందుల పాలు అవుతూనే ఉన్నావో అలాంటి సమస్య కూడా నీకు దూరం అవుతుంది. తల్లి, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దృష్టిని పెట్టు. నువ్వు చేసే వృత్తిలో నీకు పట్టుదల ఉండాలి. అప్పుడే నువ్వు ఏదైనా సరే సాధించగలుగుతావు. ఈరోజు ఒక వ్యాపారంలో నేను నష్టపోయానే అని చింతిస్తూ కూర్చుంటే రేపటి రోజున లాభాలు ఎవరు తీసుకుంటారు చెప్పు తల్లి. కాబట్టి లాభాలు పొందాలి అంటే ముందు ఆ వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవాలి. ఆ మెలకువలు ఏ విధంగా నేర్చుకోవాలి అంటే, ఆ వ్యాపారం గురించి ముందే నువ్వు అన్నీ తెలుసుకుని ఉండాలి. అప్పుడే నువ్వు ఈ వ్యాపారం చేస్తే నేను లాభాలను పొందగలను అన్న నమ్మకం నీలోనే వస్తుంది. కాబట్టి ఏ పని చేసినా దానికి ఒక నమ్మకం అనేది నువ్వు పెట్టుకోవాలి. ఆ నమ్మకంతోనే ఏదైనా సరే ప్రయత్నం అనేది చేయాలి. ఆ ప్రయత్నంలో ఎప్పుడూ కూడా నువ్వు డీలా పడకూడదు. ఎవరైనా వచ్చి ఈ వ్యాపారం గురించి తక్కువగా మాట్లాడి నష్టపోతావు అన్న మాటలను నిన్ను కించపరిచేలాగా, నిన్ను వెనక్కి లాగేలాగా మాట్లాడేవారు ఉంటే వారిని వెంటనే దూరం చేసుకో. అలాంటి వారు నువ్వు బాగుపడితే చూడలేని వారు మాత్రమే ఈ విధంగా నీతో మాట్లాడుతారు. కాబట్టి తల్లి, ఏదైనా సరే నీ నమ్మకమే నీ గెలుపు. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఒక వస్తువు నువ్వు కావాలి అని ఎప్పుడైతే నువ్వు పట్టుబడి దానిని కోరుకుంటావో, నీ మనసు ఎప్పుడైతే దానిని కోరుకుంటుందో, ఆ మనసు సంకల్పంతో ఉన్నప్పుడు తప్పకుండా అది నీ దరి చేరుతుంది. నీ జీవితం ఇలా ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రణాళిక వేసుకుని పట్టుబట్టి నేను ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అని నీకు అనిపిస్తుందో తప్పకుండా నువ్వు అలాగే బ్రతుకుతావు. ఎందుకంటే నీ మనసు అదే కోరుకుంటుంది. కాబట్టి నీ జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ మనసు నిన్ను గెలిపిస్తుంది. అంతటి భరోసా నీకు నీ మనసే ఇస్తుంది. కాబట్టి నీ మనసు అంతటి శక్తిని ఇవ్వగలుగుతుంది అంటే దానికి కారణం నీలో ఉన్న ఆ సంకల్పం. ఆ దైవ సంకల్పమే నిన్ను రక్షణగా ప్రతి విషయంలోనూ నిన్ను కాపాడుతూ వస్తుంది. ఎప్పటికీ నువ్వు భయపడకు తల్లి. నువ్వు నా చాటు బిడ్డవి కాబట్టి నేనెప్పటికీ నిన్ను నా బిడ్డలాగే చూసుకుంటాను. నా బిడ్డ అనారోగ్యంతో సతమతమవుతోంది అంటే తప్పకుండా ఈ సాయి ఊదీని పంపుతాడు. అది నీకు రక్షణగా నీ అనారోగ్య సమస్యని మటుమాయం చేస్తుంది. అంతటి శక్తి నా ఊదీకి ఉంది తల్లి. నిత్యం నా ఊదిని నీ నుదుటి మీద ధరించు తల్లి. నీకు రక్షణగా ఉంటుంది. ఒకవేళ ఎలాంటి ఆపద ఎదురొచ్చినా ఈ సాయి నామాన్ని పలుకు. మరో నిమిషమే సాయి నీ ముందు ఉంటాడు. అది ఏ రూపంలోనైనా సరే నువ్వు గుర్తించాలి. భూమి విత్తనం ధరిస్తుంది, మేఘాలు కూడా వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలకెత్తిస్తాడు. విత్తనాలు మొలచేందుకు ఇవేవీ సంతోషించవు, మాడితే కూడా దుఃఖించవు. వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. నువ్వు అలానే తల్లి. ఎప్పుడూ కూడా నీ కష్టాలను చూసి చలించకూడదు. ఎలాంటి బాధ వచ్చినా దుఃఖించకూడదు. ఈ సాయి ఎప్పుడూ కూడా ఒకటే అంటూ ఉంటాడు, నా భక్తులు ఎక్కడుంటారో నేను చేసే భిక్షాటన కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే నా భక్తులు నన్ను దూరం చేసుకుంటారో వారి నుండి నేను ఇంకా దూరంగా వెళ్ళిపోతాను.
కాబట్టి తల్లి, ఈరోజు నీకు మనస్ఫూర్తిగా ఈ 2 రూపాయలను ఇస్తున్నాను. నీ జీవితంలో 10 రెట్ల ఆదాయాన్ని నువ్వు పొందగలుగుతున్నావు. ఏ సంపద కోసం నువ్వు ఇంతవరకు ఆరాట పడుతున్నావో, అప్పుల బాధలు తీరాలి, అందరిలోనూ మేము బాగుండాలి, 3 పూటల అన్నం దొరికితే చాలు తండ్రి అని నా పిల్లలు కూడా ఉన్నవారితో గర్వంగా బ్రతకాలి, అందరిలోనూ మా వాళ్లకు గౌరవ మర్యాదలు దక్కాలి అని నువ్వు ఆశపడుతున్నావు తల్లి. అది సమ్మతమే, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకూడదు. నేను నీకు రక్షణగా ఉన్నప్పుడు నువ్వు చేసే వృత్తిలో ఎందుకు డీలా పడిపోతావు? ఒకసారి దెబ్బ తగిలితే దానిని చూసి భయపడకూడదు. దానికి మందు ఎలా రాయాలి అని నువ్వు ఆలోచించు. కాబట్టి ఈ సాయి ఉన్నంత వరకు ఎలాంటి రోగాలనైనా, ఎలాంటి ఇబ్బందులనైనా నా భక్తులు జయిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కర్మ నుండి అనుభవిస్తున్న కష్టం నేను కళ్ళారా చూస్తున్నాను. వాళ్ళు ఎప్పుడెప్పుడు బాగుపడతారా అని నేను ఆరాట పడుతున్నాను. తల్లి, నీ జీవితం కూడా నా బిడ్డలలో ఒక భాగం. ఒక్క గడియ అయినా వ్యర్థం మాత్రం చెయ్యకు. ఈ గురువు యొక్క భజనని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకొని ఉండు. శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఈ గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తాడు, భవసాగరాన్ని దాటిస్తాడు. ఎలాంటి బాధ చెందకు తల్లి. ఎప్పుడూ కూడా శక్తిని కోల్పోకూడదు. నువ్వు ఆ శక్తిని కోల్పోయావు అంటే నువ్వు అన్నింటిలోనూ ఓడిపోయినట్లే. కాబట్టి జీవితం ఒక ఆట. ఆ ఆటలో నువ్వు గెలవాలి అంటే, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటే, నువ్వు నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండు. ఆ దైవ అనుగ్రహం ఎప్పుడైతే నువ్వు పొందగలుగుతావో ఆ రోజు నువ్వు అన్నీ గెలిచినట్టే. ధైర్యవంతులు, బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా ఎంతటి కష్టం వచ్చినా కూడా వాళ్ళు కలవరపడరు తెలుసా. షిరిడీలో అడుగు పెట్టగానే నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా అంతమైపోతాయి. లోకులు పలు రకాలుగా మాట్లాడుతారు. నీ మానాన నువ్వు ఉండు తల్లి, అదే నేను చెప్పేది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల విషయాలలో కల్పించుకుంటావో ఆ సమయంలో నువ్వు నన్ను బాధ పెట్టిన దానివి అవుతావు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు ఇలా మాట్లాడకూడదు. నా బిడ్డ ఎప్పుడూ కూడా శ్రద్ధతో, సబూరితో ఉంటుంది. నా బిడ్డ ఎంతో సహనం కలది అని నేను గొప్పగా చెప్పుకుంటాను నా అల్లాతో. కాబట్టి తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా నా నమ్మకాన్ని ఒమ్ము చేయకు. నేనెప్పుడూ నీ వాడినే, నీతోనే ఉంటాను. ఎప్పుడైతే నీ నోటిన ఈ సాయి నామాన్ని పలుకుతావో వెంటనే నేను ప్రత్యక్షమవుతాను. ఈ సాయి ఉన్నంత వరకు ఆ సాయిని నమ్ముకున్న భక్తులందరికీ కూడా నేను రక్షణ కవచంగా మారుతాను. తల్లి, ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా నిందలను మోస్తావో, దూషించిన వారిని సహించుకుంటూ వెళతావో అలాంటి బిడ్డలను నేనెంతగానో ఇష్టపడతాను. ఈ పాదాలు చాలా పురాతనమైనవి తల్లి. నీ చింతలన్నీ ఇక్కడ వదిలిపెట్టు. నేనిచ్చే ఈ ధైర్య సందేశం నా యందు పూర్తి విశ్వాసమును ఉంచి వెంటనే నేనిచ్చే ఈ చిరు కానుక తీసుకో. నీకు సంపదను తీసుకొస్తుంది. మనం ఎప్పుడూ కూడా మంచిని ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది. వారి కర్మలకు వారే బాధ్యులు. కాబట్టి తల్లి, నువ్వు మాత్రం మంచిని మాత్రమే గుర్తించు. ఎప్పుడూ నీ నోట చెడు మాటలు, చెడు సావాసాలు, ఇలాంటి మాటలు, ఇలాంటివి నువ్వు పలకనే కూడదు. కాబట్టి ఇతరులకు చేతనైతే కొద్దిగా సహాయం చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీకు అంత శక్తి లేదు అనుకో, ఇక దాని గురించి ఆలోచించకు. నీకు నీ కుటుంబం ఎంత ముఖ్యమో నాకు నా బిడ్డలు అంతే ముఖ్యం. కాబట్టి నువ్వు నీ కుటుంబ బాధ్యతలను పూర్తిగా తీసుకొని వాటిని పరిపూర్ణం చెయ్యి. నా నామస్మరణం చేసే వారిని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. ఎప్పుడైతే నీ చేత కాదో నిస్సహాయ స్థితిలో ఉంటావో ఆ క్షణం నేను చెప్పేది ఒక్కటే, మనసులో ఈ సాయిని తలుచుకో. మౌనంగా కాసేపు కూర్చో. నీకు అంతా బోధపడుతుంది. ఎందుకు ఈ స్థితి నాకు పడింది, ఆ సమయాన్ని నేను ఏ విధంగా దాటాలి అన్నది నీకు ఈ సాయినే చెబుతాడు. తల్లి, ఇకనైనా నీకున్న ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఈ సాయి నామస్మరణలో లీనం కావు. తల్లి, నువ్వు చేసే ఒక్క నమస్కారం నాకు సరిపోదు. నువ్వు ఆత్మ సమర్పణ చేసుకోవాలి.
నీలో జీవులన్నీ కూడా ఒక్కటే అని నీకు నమ్మకం కలగాలి. ఎప్పుడైతే ప్రతి జీవిలోనూ ఈ సాయిని చూస్తావో నీలో అహంభావం అనేది తగ్గిపోతుంది. సాయిని ప్రతి క్షణం ధ్యానం చేస్తావో ఆ క్షణం నీ కోరికలన్నీ తీరిపోయినట్టే. ఎప్పుడైతే నీ దృష్టి నా వైపు మళ్ళిస్తావో ఆ క్షణం నువ్వు అన్నీ పొందిన దానివవుతావు. కాబట్టి ఈరోజు నా బిడ్డ ఒక సంపదని కోరుతుంది, డబ్బు కావాలి అని ఆరాటపడుతుంది. ఆ డబ్బు ఉంటే నేను జీవితంలో సంతోషంగా ఉంటాను బాబా అని అంటుంది. కాబట్టి నా తల్లికి ఈరోజు కొద్దిగా డబ్బు సమకూర్చాలి అని అనుకున్నాను తల్లి. కాబట్టే ఈరోజు నీకు ఈ 2 రూపాయల కానుక ఇస్తున్నాను. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఈ 2 రూపాయలను నీ చేతిలో పట్టుకొని నా నామస్మరణం 5 నిమిషాలు చెయ్యి తల్లి. 5 నిమిషాలు మాత్రమే కేవలం ఇంద్రియ నిగ్రహంతో నన్ను మాత్రమే స్మరించు. ఎప్పుడైతే నువ్వు నన్ను మాత్రమే స్మరిస్తావో అప్పుడు నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత ఈ 2 రూపాయలను నువ్వు ఎక్కడైతే డబ్బు దాచుకుంటావో నీ ఇంట్లో అక్కడ పెట్టుకో. దానిని ఒక లక్ష్మీదేవిగా పూజించు. ప్రతి శుక్రవారం దానికి ధూపాన్ని వెయ్యి. ఈ 2 రూపాయలను భద్రంగా దాచిపెట్టుకో. ఇది నాకు సాయి ఇచ్చిన బహుమానం. ఈ 2 రూపాయలు రేపు ఉదయం నాకు 10 రెట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అన్న నమ్మకంతో దీనిని ప్రతి శుక్రవారం పూజించు. అప్పుడు నీకు ఎందులోనైనా సరే 1000 రెట్ల ఆదాయం అయితే నీకు దక్కుతుంది తల్లి. ఈ గురువు చెప్పినట్టు చేస్తావు కదూ. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంతటి గొప్ప సందేశాన్ని ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకొని ఆచరిస్తారో అలాంటి వారి జీవితంలో బాబాగారు ఎలాంటి డబ్బు లోటు లేకుండా వారిని రక్షణగా కాపాడుతూ వస్తారు. మరి ఈ వీడియో గనక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.